అసుర జన్మెత్తిన ఎంతో కరుణ దానగుణం ఉన్న రాజు బలి చక్రవర్తి. ఆయన 100 అశ్వమేధ యాగాలను చేయడానికి నిర్ణయించుకుంటాడు. అది చూసిన దేవతలందరూ ఒక అసురుడు దేవలోకానికి అధిపతి అయితే మిగతా రాక్షసులని ఆపలేమని భయపడి బలి చక్రవర్తి చేసే 100వ అశ్వమేధ యాగాన్ని ఆపమని ఆ విష్ణుమూర్తిని వేడుకుంటారు. అదే సమయంలో విష్ణుమూర్తి వామన అవతారం చెంది బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. బలి చక్రవర్తి వామనుణ్ణి నీవు ఏమడిగినా కూడా నేను ఇవ్వగలను అని చెప్తాడు. అది చూసిన అక్కడే ఉన్న శుక్రాచార్యుడు వచ్చింది విష్ణు రూపమే అని నిన్ను సంహరించడానికే ఆయన వచ్చాడని హెచ్చరిస్తాడు. కానీ అది వినకుండా అడిగిన వారికి ఏదైనా ఇవ్వాలి అని బలి చక్రవర్తి తన సిద్ధాంతాన్ని మార్చుకోడు. ఇక వామనుడు నాకు కేవలం 3 అడుగులు మాత్రమే కావాలి అని కోరుతాడు. అప్పుడు బలి చక్రవర్తి ఎక్కడ కావాలో చెప్పండి అని అడుగుతాడు. ఒక్కసారిగా వామనుడు త్రివిక్రమునుడై ఒక పాదాన్ని ఆకాశం మీద పెట్టి మరొక పాదాన్ని భూమిపై పెట్టాడు. తన 3వ అడుగుని ఎక్కడ పెట్టాలి అని అడుగుతూ బలి చక్రవర్తి తల చూపించగా తన తల మీద పెట్టాడు. వామనుడు బలి చక్రవర్తి యొక్క దానగుణానికి మెచ్చుకొని తనని పాతాళ లోకానికి రాజుని చేశాడు.